దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీన రాశి వారి జాతకులు మే మాసంలో 8వ తేదీ గురువారం తిథి అండి. ఈ రోజున ఒక స్త్రీ వలన మీకు ఏం జరగబోతుందో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది, వణికిపోతారు. ఏం జరగబోతుంది? ఆ స్త్రీ వలనే ఎందుకు జరగబోతుంది? ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఈ కష్టాల నుండి బయటపడాలంటే ఏం చేయాలి అనే ప్రతి ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఒక స్త్రీ వల్ల వీరికి అయితే నష్టం కాదండి, లాభం కలగబోతుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి, రుణ బాధలు తొలగుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆకస్మిక ధన లాభంతో పాటుగా ఆనందాన్ని పొందుకుంటారు. కానీ ఆ స్త్రీ పట్ల అపనమ్మకంతో ఉంటారు. ఆ స్త్రీ ఇంతకు ముందు మీకు ఏదైనా కష్టం కలిగించి ఉండొచ్చు, లేదా వారి వల్ల ఇబ్బంది పడి ఉండవచ్చు. కానీ వారు మీ మేలు కోరుకునేవారే, శత్రువులుగా మీరే అనుకున్నారు. కానీ ఆ యొక్క అపనమ్మకం పక్కన పెట్టి చూడండి. ఈ రోజున ఆ యొక్క స్త్రీ సలహా కానీ వారి మాటలు కానీ మీకు మార్గదర్శకత్వంగా అనిపిస్తాయి. శని యోగిస్తున్నాడు. అనేక లాభాలు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయము. లాభంలో శుక్రుడు ధన యోగాన్ని పెంచుతాడు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. ఉద్యోగంలో సరైన నిర్ణయం తీసుకోండి. లక్ష్మీదేవిని ధ్యానించండి. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కొంతమందికి మోకాలు, కీళ్ల నొప్పులు బాధ పెట్టవచ్చు. ఏదైనా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి వెళ్లడం మానుకోండి. అధిక రద్దీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు, కావున ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. అదృష్టం యొక్క పూర్తి ప్రయోజనాలు పొందుకుంటారు. కొంచెం ఆలోచించి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అది మీకు మంచిది. వాహనాలు ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త. ఏ విషయం పైన అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. భాగస్వామి మద్దతు, సహవాసం సమృద్ధిగా లభిస్తుంది. ఏ కోరిక అయినా నెరవేరవచ్చును. ఆదాయాన్ని పెంచే వనరులపై శ్రద్ధ పెట్టండి. మీ విధానాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంచుకోండి. ఎటువంటి మార్పులు చేయొద్దు, ఎవరి కోసం చేయొద్దు. కార్యాలయంలో తక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. భావోద్వేగాలు నియంత్రించుకోండి. అతిగా భావోద్వేగానికి గురి కావడం మంచిది కాదు. వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి చింత లేకుండా ఇతర పనులపై దృష్టి పెట్టగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో లక్ష్యాన్ని సాధించడానికి మీకు సీనియర్ అధికారుల నుంచి సాయం లభిస్తుంది. ఆఫీసులో జరుగుతున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మీకు వ్యాపారంలో కొంత అవకాశం ఉంటుంది. అది ప్రయోజనకరంగా ఉంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య తేలికపాటి సంభాషణ బంధాన్ని మరింత మనోహరంగా మార్చేస్తుంది. భర్త స్నేహితులను కలవడం వల్ల గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది బంధాన్ని బలోపేతం చేస్తుంది. మీకు ఇష్టమైన పని కోసం కొంత సమయాన్ని వెచ్చించండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. మనోధైర్యాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆశ్చర్యకర బహుమతులు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాలకు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒక స్త్రీ వల్ల మాత్రం లాభమైతే కనిపిస్తుంది. ఆకస్మిక ఆనందంతో పాటుగా మీ యొక్క మనసు కూడా మారుతుంది. శత్రువులు తగ్గారు అనే ఒక తృప్తి కలుగుతుంది. ఈ రోజున అననుకూలతలు ఉండవచ్చు. అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము కూడా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది.